రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను మాత్రం ఈసారి అందరికీ వెయ్యాలనే ఆలోచనలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గ్రామ స్థాయిలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు సకాలంలో పడేది. రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు భరోసా గురించి ఊసేలేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా ఎవరైతే సాగు చేస్తున్నారో అది 100 ఎకరాల 200 ఎకరాల ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి రైతు భరోసా వెయ్యాలని చెప్పేసి కూడా భావించింది. సో మొదటగా 2 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా, తర్వాత 3-4 ఎకరాల వారికి, తర్వాత ఇప్పుడు ముచ్చటగా 5 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా రావడం అనేది జరిగింది. సో రైతు భరోసా రావడం తోటి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సకాలంలోనే రైతు భరోసా రావడం, గతంలో కేసీఆర్ 5,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎకరాకి 6,000 రూపాయలు ఇవ్వడం తోటి అంతో ఎంతో రైతులకి మేలు జరిగే అంశంగా చెప్పుకోవచ్చు. ఇదే అంశం పైన బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపుగా అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి సకాలంలో రైతు బంధు వేసేవాళ్ళం, 5,000 వేసినా కూడా అందరికీ వేసేవాళ్ళం. రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో ఆగిపోయినటువంటి రైతు బంధును తర్వాత మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో వెయ్యడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా కేవలం 2-3 ఎకరాల వరకు వేశారు, అందరికీ వెయ్యలేదు అని చెప్పేసి. తర్వాత 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఏ ఒక్కరికి జరగలేదు. దాదాపుగా అంటే 60-70% మాత్రమే అయ్యిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, లేదు 90% వరకు అయిందని చెప్పేసి కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అక్కడ ఇక్కడ 10% కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఆగిపోయిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సో కొడంగల్ అయినా సరే, లేకపోతే కొండ్రెడ్డిపల్లి అయినా సరే, ఎక్కడైనా సరే మేము రావడానికి రెడీ. రేవంత్ మాత్రం కేవలం 60-70% మాత్రమే రైతు భరోసా చేశారు, అందరు దేవుళ్ళపై నొట్టేశారు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. సో అవన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు రైతు భరోసా మాత్రం 100 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఉన్నా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి రైతు భరోసా వెయ్యాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రైతు భరోసా తోటి ప్రభుత్వం పైన సానుభూతి వచ్చి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి రైతు భరోసా అనేది మీ అందరికీ వస్తుంది, నిజంగా 5 ఎకరాల వరకు వస్తుంది అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.